తెలంగాణ రాష్ట్రంలో మరి పల్లె బాట పెడతానంట. అంటే ప్రజా పరిపాలన గత 2 సంవత్సరాల పైచిలుకు సమయం నుంచి బ్రహ్మాండంగా నడుస్తుంది కాబట్టి, ఇంత మంచి ప్రజా పరిపాలన ఈ ప్రపంచకంలో ఏడ చూడలేం కాబట్టి, సో ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళండి. నా పరిపాలన ఎంత గొప్పగా ఉందో, ఎంత బ్రహ్మాండంగా ఇగురు పెడుతుందో తెలంగాణ రాష్ట్రంలో ఊరూరికి తిరిగి చెప్పాలని చెప్పేసి మా రేవంత్ అన్న అంటుండు. అంటే ఇగో నేను ఫస్ట్ ఒక చిన్న విషయం చెప్తా. సో ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పరిచిన గ్యారంటీ కార్డు ఉందో, ఈ గ్యారంటీ కార్డులో ఉన్న ప్రతి ఒక్క పథకం కూడా 4 కోట్ల మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, లబ్ధిదారులందరికీ, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, రైతులకు, నిరుద్యోగులకు, ప్రజలకు, మహిళలకు, ఇట్లా ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ వస్తున్నాయి కాబట్టి, సో ఇచ్చిన హామీలన్నీ మేము అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కాబట్టి, సో మా ప్రభుత్వం ఎంత మంచిగా పనిచేస్తుంది, ఎంత మంచిగా ప్రజలను ఇంకా గొప్పగా అభివృద్ధి చెందిస్తున్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నది గ్రామ గ్రామానికంటే కలెక్టర్లు వెళ్ళి తీసుకెళ్లాలట. సో కలెక్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళంతా గ్రౌండ్కు దిగి చెప్పాలట. మరి ఇది నాకు చిన్న వింతగా అనిపిస్తుంది. సో ఒకసారి మా రేవంత్ అన్న ఏం మాట్లాడుతుండో చూసిన తర్వాత ఇంకా పూర్తి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తా. సో టైటిల్ అయితే ప్రజాపాలనలో పల్లె బాట అని క్వశ్చన్ మార్క్ పెట్టింది. క్వశ్చన్ మార్క్ మరి మీరే చెప్పాలి. ఒక పోలింగ్ కూడా పెట్టిన. సో పోలింగ్ ద్వారా మీ ఒపీనియన్ తెలియజేసే ప్రయత్నం చేయండి. సో ఇది రేవంత్ రెడ్డి వెలుగు పత్రిక. రేవంత్ రెడ్డి వెలుగు పత్రిక. సో ఈయన ఏమని రాస్తుండ్రు మెయిన్ పేపర్లు అంటే, కలెక్టర్లట కదలండి అంటుంది, నెలలో కనీసం 10 రోజులు పల్లె బాట పట్టండి అంటుంది. నెలలో కనీసం 10 రోజులు, నెలకు 30 రోజులు ఉంటే దాంట్లో 10 రోజులైనా సరే పల్లె బాట పట్టాలి. ఇక కలెక్టర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక గ్రౌండ్లో దిగి పని చేయాల్సిందే అని చెప్పేసి చెప్తుండ్రు. మరి ఏం పని చేయాలనేది కూడా మాట్లాడాలి. సో వారానికి ఒకసారట బడుల్లో భోజనం చేయాలట. ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీరే అని చెప్పేసి అధికారులను ఉద్దేశించి చెప్తా ఉన్నాం. ఇక కళ్ళు చెవులు పండ్లు ఇంకేమైనా ఉంటే ఇంకేమైనా అన్ని అధికారులు అనమాట. కలెక్టర్లు కావచ్చు, ఇంకా మిగిలిన అధికారులు కావచ్చు. మరి వీళ్ళు ఏం వెళ్ళి చెప్పాలి? ఇప్పుడు గ్రామాలకు వెళ్ళాలి. ఓకే, కలెక్టర్లు నెలకు 10 రోజులు పోతారు, పోయి గ్రామ పంచాయతీలలో ప్రజలతోని మమేకం అవుతారు, సంతోషమే. అవసరమైతే వారానికి ఒకసారి పోయి ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో భోజనం కూడా చేస్తారు. కానీ మరి అలా పుర్ల బువ్వ పెడుతున్నారు. హాస్టల్లోకి పోతేనే పుర్ల బువ్వ పెడుతున్నారు. లేదు ఇప్పుడు ప్రజలకు పోవాలంటే ఏం పని చేసినట్టు ప్రజలకు పోవాలి. ఇంకో గీ పని చేసినాం, గీ అభివృద్ధి చేసినాం, ప్రజలకు పోవాలి. మరి ఏం చేసిరని వాళ్ళు చెప్పాలి. అది కూడా చెప్తే బాగుంటుండే. ఈ స్క్రిప్టు అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డు ఉందో, దీంట్లో ఈ పథకం ఇచ్చినాం, ఈ పథకం ఇచ్చినాం, ఇది ఇచ్చినాం, సో ఇన్ని రకాలుగా మేము డెవలప్మెంట్ చేసినాం, ఇవన్నీ ప్రజల్లోకి చేర్చండి, ప్రజలకు అర్థం ఏమంటారుగా తెలియని వాళ్ళకు తెలియజేసే ప్రయత్నం చేయండి, ఇంత గొప్పగా మా ప్రభుత్వం అని చెప్పాలి వాస్తవానికి. మరి రేవంత్ రెడ్డి గీ రైతు బంధు ఇచ్చినాం, గీ రుణమాఫీ ఇచ్చినాం, గీ పథకాలు ఇచ్చినాం అని కలెక్టర్కు ఫస్ట్ బ్రీఫింగ్ ఇవ్వాలి. కలెక్టర్లకు బ్రీఫింగ్ ఇస్తే వాళ్ళు గ్రౌండ్లోకి పోయి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. మనం ఇచ్చింది ఏది లేదే. రైతు బంధు ఇచ్చినావా 2 సార్లు ఎక్కువ, ఇప్పుడు 20 రోజులు అవుతుంది. మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోయినా కానీ ఇప్పటి వరకు 20 రోజులు దాటింది దాదాపుగా. కానీ ఇంతవరకు గ్రామ పంచాయతీలలో ఎట్లాంటి ఏ రైతు కూడా, ఆయన కౌలు రైతు కావచ్చు, సొంతంగా భూమి ఆయన కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏడనైనా సరే రైతు బంధు వచ్చిందా? అది ఒకవేళ వస్తే ఇగో రైతు బంధు ఇచ్చినామా, మరి మున్సిపల్ ఎన్నికలు అయిపోవని ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం కాబట్టి మరి ఓటు అడగాలి, మరి రేపు మాకు ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి ఇప్పుడు కలెక్టర్లు మొత్తం పోయి రైతు బంధు ఇచ్చిండు మీ రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్పురి. ఇప్పుడు పుసుకున ఎవరైనా ఇచ్చిన రైతులు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిరని అడుగుతారు. అవునా, మరి అలా 15,000 కోట్లు ఎక్కువ వచ్చిండు మా దొంగ రేవంత్ రెడ్డి అని చెప్పేసి కలెక్టర్లు చెప్పాలి. మరి రైతు బంధు ఏంది పరిస్థితి? 2 సార్లు ఇంతకుముందుకు ఎక్కువ వచ్చిన దొంగలు అంటే ఆయన కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి కలెక్టర్లు చెప్పాలి. ఏమి ఇచ్చిరని ఇప్పుడు వాళ్ళు చెప్పాలి కాదు. వాళ్ళు ఒకవేళ ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏ ఒక్క అభివృద్ధి కూడా చేయని కాంగ్రెస్ 0 గ్యారంటీ కార్డు, ఈ 0 గ్యారంటీ కార్డు పట్టుకొని ఏం చెప్పి తిరగాలి వాళ్ళు? ఒకవేళ మీరు చెప్పేది నిజమే అయితే 10
పబ్లిక్లో తిరిగి చెప్పేంత పనులే ఉంటే మరి గత 2.5 సంవత్సరాలకు వెళ్ళి మీ ఎమ్మెల్యేలు ఎందుకు తిరుగుతలేరు? ఇదే 10 రోజులు గద్దెనెక్కింది మీరు, ఎమ్మెల్యేలు అయ్యింది మీరు, ప్రభుత్వం మీది. ప్రభుత్వం నడిపేటోడేమో ఇగో నేను అభివృద్ధి చేసిన ప్రజలకు పోయి చెప్పరట, ఓట్లు రాగానే మాత్రం పైసలు పంచుతాడట. కానీ ప్రజల కాడికి మాత్రం అధికారులు పోయి మా ప్రభుత్వం బాగుంది, ఎలగబెడుతుంది పచ్చగా అని చెప్పేసి వాళ్ళు చెప్పారట. ఏమైనా చేస్తే కదా వాళ్ళు చెప్పడానికి ఫస్ట్. ఇక మా అన్నయ్య పత్తిత్తు మళ్ళీ చాలా చెప్తున్నాడు. ఇసుక మాఫియాట, అక్రమ మైనింగ్ అట పట్ల కఠినంగా వ్యవహరించాలంటుంది. నిన్న మొన్న మీరు సోషల్ మీడియాలో వీడియోలు చూస్తే మీకు వచ్చిన విషయం తెలవాలి. కాంగ్రెస్ పార్టీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, అల్ల నీళ్లు లేవు, అది కూలిపోయింది, 1,00,000 కోట్ల ప్రాజెక్టు గంగలు కలిపిండు కేసీఆర్ అని చెప్పేసి గత 2 సంవత్సరాలకు వెళ్ళి ప్రచారం చేశారు. ఇవాళ ఎంత దుర్మార్గంగా ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించాలని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తూనే ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి అనుచర వర్గం, ఇదే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు వీళ్ళంతా కలిసి ఈ అక్రమ ఇసుక దందా మొదలుపెట్టారు. మన సీతక్క గారు అయితే డైరెక్ట్ ఇంకా బండ్లు వేసుకొని తిరుగుతాను, లారీలు వేసుకొని, అందరు తెలిసిన విషయం అది. అక్క గత 2 సంవత్సరాలకు వెళ్ళి చేస్తున్న దందా ఇసుక దందనే. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ పిల్లర్ల దగ్గర ఉన్న ఇసుకను కూడా తోడేస్తా ఉన్నారు. అది ఇప్పుడు అదే విషయాన్ని నవాసి తెలంగాణ రాసుకొచ్చింది. నిన్న మన నుంచి సోషల్ ఒకటే వైరల్ అవుతాను. జేసీబీలు తీసుకెళ్లి, టిప్పర్లు, లారీలు తీసుకెళ్లి ఏదైతే బ్రిడ్జ్ కడుతున్నారో, ఏదైతే పిల్లర్లు కడుతున్నారో ఆ పిల్లర్ల దగ్గరే ఉన్న ఇసుక కూడా తీసి ఎట్లయితే ప్రాజెక్టులు కూలిపోతాయా అని చెప్పేసి ఇసుక దంద మీద ఉన్న సోకు, ఇసుక దంద మీద ఉన్న మోజు తెలంగాణ రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల దగ్గర ఉన్న నీళ్ల మీద మాత్రం సోయలేదు. సో అంత బ్రహ్మాండమైన రాష్ట్ర ప్రభుత్వం మా రేవంత్ అని అడుగుతున్నాడు. సో ఇసుక దంద చేసే దొంగ ఇసుక దందా గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఇదే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే నమస్తే తెలంగాణ ఇలా ఈ అంశాన్ని రాసింది. సో ఇగో ఇక్కడ ఆదమరిస్తే అంతే, ఇసుక తవ్వకాలతో కాళేశ్వరం ప్రాజెక్టు ఉనికే విఘాతం అవుతుంది. బరాజు పిల్లర్ల వద్ద పూడికతీత అత్యంత ప్రమాదకంగా మారింది. ఎగువన దిగువన 500 మీటర్ల లోపు తవ్వకాలు నిషేధం స్పష్టం చేస్తున్న పర్యావరణ శాఖ ప్రత్యేక నిబంధన. అంటే ఒక ప్రాజెక్టు, ఒక పిల్లరో ఇంకోటో ప్రాజెక్టు ఉన్న కాడ నుంచి ఒక 500 మీటర్ల దాకా, ఒక 1/2 కిలోమీటర్ దాకా ఎట్లాంటి తవ్వకాలు చేయొద్దు. 1/2 కిలోమీటర్ల దూరం అవసరం లేదు, అడుగు దూరం కూడా గ్యాప్ లేకుండా ఇసుక తోడతారు. ఈ మునగాడు ఇప్పుడు ఈయన పేపర్లో ఏం రాసుకుంటూ, ఇది రేవంత్ వెలుగు కాబట్టి ఇసుక మాఫియా పైన కఠిన చర్యలు తీసుకోవాలంటాడు. తీసుకునే సన్నాసివాడు, ఆ అక్రమ మైనింగ్ చేసే దొంగలోడు కాంగ్రెస్ వాళ్ళే కదా. తీసుకోవాలన్న పరిస్థితిలో ఉన్నాడు ముఖ్యమంత్రి దొంగేనే. పోనీ ఒకవేళ ఇసుక మాఫియా చేసుకోవడానికి కాంగ్రెస్ సమయం ఉంటే కాంగ్రెస్ వాడే చేస్తా ఉండే. దొంగే దొంగ 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 అని అరిచినట్టు ఉన్నది ఇసుక దంద గురించి మాట్లాడితే. ఇది మా అన్న ఒక పాయింట్ మాట్లాడి. నెక్స్ట్ లేదంటే కలెక్టరు ఎస్పీని ఇద్దరిని సస్పెండ్ చేస్తాడ. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్న జిల్లాలో కలెక్టర్ ఉన్నాడు, అక్కడ ఎస్పీ ఉన్నాడు, మరి అద్దరిని ఎప్పుడు సస్పెండ్ చేద్దామని చెప్పారు. పబ్లిక్ మొత్తం చూస్తా ఉన్నారు, పబ్లిక్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరు తెలుస్తా ఉంది ఇసుక దందా ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందని. ఒకవేళ నిజంగా మీరు అంత పత్తిత్తులే అయితే మరి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక ఇది ప్రజాపాలనట, ప్రగతి ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయరి, దయచేసి విజయవంతం అంటే చేయరయ్య. చేయకపోతే మా అన్ని ఇప్పుడు నైట్ నిద్రపోయేటట్లేడు. ఎందుకంటే అసలు రాష్ట్రంలో ప్రజలందరినీ సంతోషంగా ఉంచి ఒక 4-5 లక్షల కోట్లు ఓ సంవత్సరానికి మనకు అప్పు లేకుండా ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ప్రజలకు హామీలను నెరవేరుస్తుంది. కాబట్టి ఈ ఇళ్ళ ఏ ఒక్కరు రాకుండా లేదు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న ఈ కాంగ్రెస్ పరిపాలన, ప్రజా పరిపాలన, ప్రగతి ప్రణాళిక ఎంత పెద్ద ప్రగతి చెప్పాలి ఇప్పుడు మనం అంటే, రైతు బంధు 2 సార్లు ఎగ్గొచ్చిండు, రుణమాఫీ ఎగ్గొచ్చిండు, రైతులకు నీళ్ళు ఇస్తలేడు, కరెంట్ ఇస్తలేడు, యూరియా బస్తాలు ఇస్తలేడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తలేడు, ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తలేడు, రిటైర్ అయినోనికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేడు, ఇక పెళ్లి చేసుకుంటే తులం బంగారం దేవుడేరు కానీ ఉన్న లక్షలకి ఇస్తలేడు, సచివానికి 5 లక్షలు ఇస్తలేడు, ఏమి అని ఎగవేతల రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఇంత మంచి ప్రగతి ప్రణాళిక అని చెప్పేసి మనమట
రాష్ట్రంలో ఉన్న అధికారులంతా కలిసి గ్రామాలకు పోయి ప్రగతి బాట ప్రోగ్రాం పెట్టుకొని ఇంత మంచి పత్తిత్తుల ప్రభుత్వాన్ని గురించి అట గ్రామానికి తిరిగి తెప్పాలట. ఆ గ్రామానికి తిరిగే ప్రోగ్రాం వాళ్ళకంటే ఫస్ట్ నేనే మొదలు పెట్టినా. మా అన్న రేవంత్ రెడ్డి రైతు బంధు ఇచ్చిండు, మా అన్న తులం బంగారం ఇచ్చిండు, ఓటేరంటే తుప్ప ఉంచిరా కరీంనగర్లో. సో అది రాష్ట్రం మొత్తం కూడా అట్లాంటి ప్రయత్నం చేద్దామని ఆలోచన చేస్తా అంటే మొత్తానికి మన ఛానల్ని మా రేవంత్ అన్న సైన్యం మంచిగా మా నల్లమల్లపురి కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాకింగ్ చేసే కాడికి వచ్చిరు. నిజాలు బయటపడతాయి, అట్లా తయారైపోయారు. ఇక ఆ పంపు సెట్లకు బదట సోలారు మోటార్ల వాడకంపై ప్రచారం చేయాలట. మిల్లర్ల మెడలు వంచైనా 3,900 కోట్లు కక్కించండి అంటుంది. ఈ కక్కించుడు సంగతి మాట్లాడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరు పాపంగా పొంగులేటి సీనయ్య దండిగా దోసుకతింటాను నిన్న హరీష్ రావు చెప్తుంది. కక్కియాలంటే అన్ని కక్కిస్తే మీరు సంతోషపడతాం. మీరేం పతిత్తులు మందేమో దొంగలు అన్నట్టుగా ప్రజల ముందర డ్రామాలు ఆడితే ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు. కాకపోతే జర లేట్ కావచ్చు అంతే. ఇక అధికారుల పనితీరును గమనిస్తున్నామట. జూన్లో ప్రోగ్రెస్ రిపోర్టు వస్తుందట. ఇది ఇప్పుడు మార్చి కదనా, ఇంకా 3 నెలలకు ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుందట. అధికారుల పనితీరు అంటే ఇప్పుడు పోలీసుల పనితీరు గురించి మాట్లాడాలి. పోలీసుల పనితీరు ఏంటంటే రాష్ట్రంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఊడిగం చేయడం పోలీసుల పనితీరు. రేపు రిపోర్ట్ అదే వస్తుంది, ప్రోగ్రెస్ రిపోర్ట్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పిన మాట వింటురా, కాంగ్రెస్ చెప్పిన ఎమ్మెల్యేలు చెప్పిన ఆ మనుషుల పైన కేసులు పెడుతురా, ఇలాంటే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా అధికారులందరూ వాళ్ళకు బాంచనగిరి చేస్తురా, ఖద్దరు చొక్కాలకు ఊడిగం చేస్తురా లేదన్నది రేపు ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదు జూన్లో ఇస్తారట. నాకైతే గట్లనే అర్థమైంది. అది ఇంకేంది, పనితీరు ఆధారంగానే అవార్డులు రివార్డులు మరోసారి సమీక్షిస్తామని చెప్పినట్ట. సెక్రటేరియట్ లో కలెక్టర్లతో సీఎం రేవంత్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ కాన్ఫరెన్స్ పైన అన్న ఈ అన్ని పలుకులు మన రేవంత్ వెలుగు అనే ఒక పత్రిక ఉంది కదా, ఈ రేవంత్ వెలుగు అనే ఈ పత్రిక మొత్తానికైతే ప్రతి విషయాన్ని కూడా అన్న రాపించుకున్నాను. నేను ఒక మంచి ముచ్చట చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా అన్న కలెక్టర్లందరినీ తిరిగి ప్రచారం చేయమంటుంది కదా. సో ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డు బ్రహ్మాండంగా అమలవుతుందని మరి నేను కూడా రేపు ఛానల్ వచ్చిన తర్వాత, ఛానల్ వచ్చినా రాకుండా ఇంకా కొత్త ఛానల్ అయినా సరే ఏదైనా అది ఏదో తేలిన తర్వాత ఈ ప్రోగ్రాం అయితే చేస్తాను. సో రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మంది ప్రజల దగ్గరికి మా రేవంత్ అన్న బ్రహ్మాండంగా చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నేను పూనుకున్నా. ఈ ఇంతగానం అటాక్ చేస్తున్నాడు, మనం కూడా కౌంటర్ అటాక్ ఇవ్వాలి కదా. సో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేద్దాం ఇంకా బ్రహ్మాండంగా ఇంత మంచిగా చేస్తున్నాను. సరే, రేవంత్ రెడ్డి గారి యొక్క పలుకులు, ఈ రోజు వచ్చిన పలుకులు. ఇక రాష్ట్రంలో ఒక 5 ముత్తైదులు ఉంటారు. ఒక ఆమె పేరు ఈనాడు, ఒక ఆమె పేరు వెలుగు, ఒక ఆమె పేరు ఆంధ్రజ్యోతి, ఒక ఆమె పేరు దిశ, ఒక ఆమె పేరు శనార్థి. సో ఇలా అందరూ ముత్తైదులు అనమాట. వీరంతా మంచి ముత్తైదులు ప్రపంచకాల దొరకరు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మా అన్న ముచ్చట రాసిరు. మీ పనితీరే మీకు రక్ష అంటే ఎట్లా జనాలు చుతగానం చేస్తున్నారు, ఎట్లా ఈయం దాన్ని ఇచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నాం, ఎట్లా ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ మసిపూసి మాడికాయ చేసి ఓట్లు వేసుకుంటున్నాం, ఓట్లకు పైసలు ఇచ్చి అని చెప్పేసి మీ పనితీరును బట్టే మీకు రక్ష ఉంటుందట. అది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి నాయకులు గమనించుకోరు. అధికారులకే చెప్పిండు కానీ మీకు కూడా వర్తిస్తుంది, ఇద్దరికి వర్తిస్తామట. ఇక నాయన ప్రజా పాలన పట్టణ ప్రణాళిక 5 దశల్లో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్ అట. ఒక రోజు 2 రోజులు కాదు, టార్గెట్ 99 డేస్. అంటే ఈ 99 రోజులు ఎట్లా కూలిపోవాలి అనేది ఏమన్నా నేర్చుకోవచ్చు. ఎందుకంటే కూలిపోవడం తప్పిడ పెద్దగా అనిపిస్తలేదు. పట్టణాల్లో రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్లో ఉన్నాయి, 1 కోటి పైన జనాభా ఉంది. మినీ అసెంబ్లీ ఎన్నికలు అవి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కుటుంబంకి వెళ్ళి ఎవరో ఒకరు హైదరాబాద్లో నివసిస్తూ ఉంటారు. ఇప్పుడు రేవంత్ అన్న పట్టణ ప్రణాళిక అంటే నాకు అదొకటి గుర్తొచ్చింది. ఇప్పుడు గ్రామాలకు పోతే రేపో మాపో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. మరి చెప్పడానికి ఏమి లేదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలకు పోతే రాళ్ళు తీసుకొని కొట్టి చంపే కాడికి తయారవుతారు జనాలు. ఆ ఎమ్మెల్యేలకు ముఖం లేదు, మంత్రులకు ముఖం లేదు, ముఖ్యమంత్రికి అసలుకేం ముఖం లేదు. అటు ముఖానే పోయే ధైర్యం లేదు. ఇక ఈ అధికారులు నిగేసి వాళ్ళు పంపాలని చూస్తుండ్రు. మరి వాళ్ళు ఏం పోతారో తెలియదు. ఇంకా
ఇంకా ఏప్రిల్ 2న గ్రామ సభలు పెడతాడ, 16న మండల, మే 2న నియోజకవర్గ, 22న జిల్లా స్థాయి కార్యక్రమాలు పెడతాడ. ఈ సభలకు మరి మాలాంటి జర్నలిస్టులను పిలిస్తే, ఒకవేళ పిలవకున్నా మేము వస్తే మీరు తట్టుకునే ధైర్యం ఉంటే మేము రావడానికి సిద్ధం. ఏ సభ కంటే ఆ సభకు ఏడనంటే ఆడ, మండలం అయితే మండలం, జిల్లా అయితే జిల్లా, నియోజకవర్గం అయితే నియోజకవర్గం. సపోజ్ మా రాజా ఉన్నాడు, మా రాజన్న గ్రామ సభలు పెట్టినా, మండల సభలు పెట్టినా, లేదు నియోజకవర్గం పెట్టినా, జిల్లా స్థాయిలో పెట్టినా నేను రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆ సన్నాసికి నిజంగా ధైర్యం ఉంటే అభివృద్ధి గురించి కాంగ్రెస్ ఏం బీకిందో 2 ఏళ్ల పోతూ కలెక్టర్లు చెప్పేందుకు మేము చెప్తాం, బరాబర్గా జర్నలిస్టుగా కుసబెట్టి మాట్లాడతాం సభలు పెట్టి. ఆ ధైర్యం ఉంటే ఎవడైనా రావచ్చు. ఇక జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు చేశాడు. తర్వాత కలెక్టర్తో సీఎం భేటీలో నిర్ణయాలు తీసుకురు. యాక్షన్ ప్లాన్ లో ప్రజా ప్రతినిధులంతా భాగస్వాములు కావాలి. యాక్షన్ ప్లాన్ లో ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, నిన్న మన వచ్చే సర్పంచులు, కౌన్సిలర్లు, చైర్మన్లు, వీళ్ళంతా కలిసి భాగస్వాములు అయి 1, 2 వీక్ ఇచ్చినా అని చెప్తారా? 1, 2, 3, 6 గ్యారెంటీలు వీక్ ఇచ్చినాం అని చెప్పేసి చెప్పాలట. రేపు ఈ చెప్పే ఈ లత్కోర్ కార్యక్రమం అంట మరి అన్న శ్రీకారం చుట్టంట. 99 రోజులు అంట ఈ లంగ ప్రచారం. పనికొచ్చే ప్రచారం ఏమైనా పని చేస్తే బాగుండు. ఈ లంగ ప్రచారం 99 రోజులు పెట్టుకున్నాడు. ఇంతేనా? ఇంకేమన్నా రాసిర్రా? ఈయన రాసిరా, ఈయన ఇంకా పెద్ద పత్తి లెక్క తయారైంది. అయ్యా అబ్బా చిలకనవ్వుతాడు. అక్రమ మైనింగ్ జరిగితే సస్పెన్షనే. అక్రమ మైనింగ్ ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కాడికి పోయినా జరుగుతున్నదా కాంగ్రెస్ పార్టీలో. ఈ అక్రమ మైనింగ్ చేసేటోళ్ళందరూ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళే. బయటోనికి అంత ధైర్యం ఏం లేదు, అంతా ఈ దొంగలు ఈ లంగలే చేస్తావు. కానీ బయటకేమో ఈ పత్తిత్తు మాటలు మాట్లాడుతారు అంతే. ఈయన కూడా ఇదే రాశాడు. మా ఏనాడో ఇది మరి ఈయన కూడా అదే రాశాడు. అరుగులందరికీ సంక్షేమం, అరుగులందరికీ సంక్షేమం అంటే ఇప్పుడు ఇట్లా నాకేమో ఒక్కోటి గుర్తుకొస్తున్నాయి. ఈ ముసలోళ్ళు ఉన్నారు గ్రామాలల్లో, వృద్ధులు ఉంటా ఉంటారు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. వాళ్ళందరికీ 2016 ఇచ్చిండు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. గత ముఖ్యమంత్రి ఏం చెప్పినంటే 200 ఇస్తే సరిపోతలేవు, దాన్ని 10 పెంచి 2000 ఇస్తాను పెద్ద కొడుకు లెక్కని కేసీఆర్ 2000 ఇచ్చింది. నేను దాన్ని 2 చేస్తా, నేను పెద్ద మనమని అవుతాను. ఒక ఆయన పోటు మొగ లెక్కింత ఇంత పొడుగు మాట్లాడాను. ఆ మొనగాడు ఇప్పుడు మనకి చెప్పాలి సంక్షేమ పథకం అందరికీ వస్తున్నాయి అంటే, మా ముసలోళ్ళు రేపు చెప్తారు. కట్టి ఉంటుందిగా, మంచిగా పాటుగా పట్టుకొని ముట్టుకుని 4 జరిస్తే ఏమాత్రం సంక్షేమ పథకాలు వచ్చినా తెలిసిపోతాయి ప్రజలకు కూడా. లేదంటే మా ఆడబిడ్డలు చెప్తారు రేపు వద్దండి ఇస్తున్నట పైసలు, వద్దురాను మీ పైసలు అంటే, లేదు లేదు తీసుకో 20,000 కాబట్టి 30,000 తీసుకుంటారంట. అంత మంచిగా సంక్షేమ పథకాలు వస్తున్నాయని రేపు కలెక్టర్ల అమ్మలు, కలెక్టర్ సార్లు, మా ఎమ్మెల్యే గారులు వీళ్ళంతా కలిసి తిరిగట సంక్షేమ పథకాల గురించి 99 రోజులు అట ఈ లంగ ప్రచారం. ఒక్కరోజన్నా చెప్తే బాగుంటుండే. కానీ ఇది పరిస్థితి. ఈ లత్కోర్ కార్యక్రమం పేరు దీనికి పేరు పెట్టి ప్రజాపాలన ప్రగతి ఇంకేదో అట, అది దాని నష్టం కాదు ఏం పేరు కానీ. సో అట్లా పేరు పెట్టుకొని ఈ లంగ ప్రచారం గ్రామానికి తిరిగి ప్రచారం చేసి రేపు పార్టీ సింబల్ మీద జరిగే ఎన్నికలు అయితే గ్రామ పంచాయతీలు ఉన్నాయో, ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికల్లో గెలవడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిండు. ఎందుకంటే ఇప్పుడు ఈ యాక్షన్ ప్లాన్ అయిపోయేసరికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్లు అయిపోతాయి, 10th ఎగ్జామ్లు అయిపోతాయి. ఈ ఎగ్జామ్లు అన్నీ అయిపోయిన తర్వాతనే ఎన్నికలు జరుగుతాయి. సో ఎన్నికలు జరిగిన నాకు ఈ డ్రామా నడిపించి ఎగ్జామ్లు అన్ని క్లియర్ అయిన తర్వాత అప్పుడు పోయి ఎన్నికలు పెట్టి ఇగో నేను ఎలగబెట్టినా నాకు ఓటేరని చెప్పేసి చెప్పాలి. అది చెప్పేటందుకే మరి అన్ని లంగ పనులు. సో ఇది ఒక మేజర్ న్యూస్ ఇలా పేపర్లో కనిపిస్తుంది.